సార్ మీరు చూస్తున్నారు ప్రభుత్వం వచ్చి 2.5 ఏళ్ళు అయింది. సో ఈ 2.5 ఏళ్ల పాలనలో మీ అభిప్రాయం ఏంటి? మీరేమనుకుంటున్నారు? సో గవర్నమెంట్ సక్సెస్ అయింది అనుకుంటున్నారా? సార్ ఒక విధంగా చెప్పాలంటే నిరుద్యోగులను నట్టేట ముంచుండు, రైతులను అగమ్య గోచరం చేసిండు. ఏం కొనేటట్టు లేదు, ఏం తినేటట్టు లేదు. 2 భాషలు చెప్పాలంటే ఇక ఎక్కడికి పోయినా కూడా గందరగోళమే, చెప్పేది ఒకటి చేసేది ఒకటి. ఇంకా కొన్ని మాటలు ఉంటాయి, అవి బాగుండదు అనుకుంటా సభ్య సమాజం. ఎందుకంటే ముఖ్యమంత్రి ఉండి ఓ స్కూల్ ఫంక్షన్ పోయి ఏడికి పోయినా ఏంటండి ఎప్పుడూ ఒక ప్రతిపక్షం మీద ఏడ్చుడా, నువ్వు చేసి డెవలప్మెంట్ చేసి చూపించండి, అప్పుడు దేనికి మేము ఎవరైనా నాసంటి వాళ్ళు వెల్కమ్ అని చెప్పగలుగుతారు. ఇక స్కూల్కి పోయిన పిల్లలతో కూడా అదే భాష, బల్లుడు తొండలు ఇస్తాం. ఏం భాష అండి? ఆ భాష ఉందాతనం ఉండాలి కొంచెం అన్న. 2.5 సంవత్సరాలు 3 ఎప్పుడు ప్రతిపక్షం కేసీఆర్ మీద ఒకరిని సాగుకోవడం ఏందండి? నువ్వు మంచిగా ఉంటే ఎవరైనా నిన్నే దీవిస్తారు, ఒకరిని ఇంకొని సావంటే తను సచ్చేది కూడా తెలియదు. కాబట్టి అందరికీ ఏ విధంగా కూడా ఈ కాంగ్రెస్ పరిపాలన కాబట్టి మళ్ళీ ఇంకో 20 ఏళ్ళు వెనకబడిపోయినాం. అప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఏ విధంగా ఉన్నామో ఇప్పుడు కూడా అంతకంటే ఎక్కువ ఘోరంగా ఉన్నాం. ఇప్పుడు ఆ తెలంగాణ వచ్చిన తర్వాత 10 ఏళ్ళలో డెవలప్మెంట్ అయింది. నీకు నిధులు నియామకాలని చేపట్టారు. ఆ విధంగానే ప్రూఫ్స్ అయింది. అప్పుడు కరెంటు పరిస్థితి అంటే ఇప్పుడు ఇవాళ సిటీలో ఉన్నాం. ఎప్పుడు వచ్చిందో అప్పుడు 2014 ముందు కరెంటు ఉన్న పరిస్థితులు జిరాక్స్ పోదామన్నా జిరాక్స్ ఒక్క కాడ దొరకపోయేది, గంటలు వేసి ఉండేది. ఊళ్ళలో రైతులకు పోతే ఎప్పుడు ఇంట్లో ఫ్యాన్ తిరిగేది, ఎప్పుడు ఉంటున్నాం, ఏ మండలాన్ని పోవాలి. పరిస్థితి ఒకసారి వెనకపోయి ఆలోచించుకుంటే అసలు మనం ఏ విధంగా ఉన్నాం, ఇప్పుడు ఏ విధంగా ఉన్నామని ఆలోచించుకుంటే అందరు ప్రతి ఒక్కరికి, విద్యార్థి కాంచి రైతుకు ప్రతి ఒక్కరికి కూడా అర్థమైంది. ఉద్యోగస్తులు ఏం చేసినండి? ఉద్యోగస్తులకు పేరు చెప్పడం, ఉద్యోగస్తులకు వారికి ఎవరికి ఇప్పుడు రిటైర్మెంట్ అయిన పెన్షన్స్ వాళ్ళకి పాపం వాళ్ళంతా ఘోరాలు. కొంతమంది చనిపోతారు, సూసైడ్ చేసుకుంటారండి. విద్యార్థులు ఏంటంటే పొద్దున్న లేస్తే మేము ఇన్ని లక్షలు ఏమి ఇచ్చారంటే కేసీఆర్ ఉన్నప్పుడు ఇచ్చిపోయిన ఉద్యోగాలు ఇక కొన్ని భాష ఉంటుంది అన్నదిగా, ఓనికి పుట్టి ఓనికి చెప్పుకోవడం బాగుంటుంది అది. కాబట్టి వాళ్ళు ఇచ్చిన పరిస్థితి వాళ్ళ విధంగా ఉంటుంది. కాబట్టి ఏ విధంగానే అట్టప్లాప్ పేరు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం సార్ చెప్పుకోవటం ఒకటి, చేయటం వేరే. అబద్ధాలు అనేది మాట్లాడకుండా ఉందాతనంగా మాట్లాడితే అందరం కూడా మంచిగా, సార్ ఏ పార్టీ అయినా సరే కూడా ఎవరికైనా ఓట్లు వేస్తుండొచ్చు, కానీ నువ్వు ఉందాతనంగా ఉండి ఇంకోరికి ఆదర్శంగా ఉండాలి. ఎప్పుడు విమర్శించాడే, ఆయన పేరు తలుచుకుని రోజు ఒక్కరోజు ఉందంటే చెప్పండి రేవంత్ రెడ్డి గారికి, అది సూపర్ ఉంటుంది. ఎప్పుడు పొద్దున్న లేస్తే కేసీఆర్ నువ్వు హరీష్ రావు వీళ్ళని తిట్టడం ఎందుకు? నువ్వు పని చేయి, వాళ్ళని పబ్లిక్గా తిడతారు. అరే నువ్వు 10 ఏళ్ళు చేయలేవు, ఈ 2 సంవత్సరాలు నువ్వు చేసినావు, ఇంకో 2 సంవత్సరాలు నీకు టైం చేయండి. చేసినాక వాళ్ళనే రేపు రివర్స్ అయితే నీకే గవర్నమెంట్ వస్తుంది. ఏమి ఇచ్చాంటే 2500 మహిళలకు ఇచ్చిండా, పెన్షన్ ఇచ్చిండా, మా ముసలిళ్ళకు ఇవ్వలే కదా. నిరుద్యోగ భృతి ఇస్తాండి, ఇచ్చిండా? ఏమి ఇచ్చిండు? ఎవరికి ఏమి ఇవ్వలేదు. చెప్పడం ఒకటి ఉదాహరణకు చెప్తాండి, రైతు బంధు ఇప్పటికి 3 సార్లు ఎగ్గొట్టిండు. మొన్నటితే చెప్పండి 2 ఎకరానికి కానీ 2 సార్లు వేసినాయి అంటే 2 సార్లు వేసిన 3వ సారి ఇస్తారు, రివర్స్ ఇస్తారా అని ఉప ముఖ్యమంత్రి అంటారు. ఏంటంటే మాట్లాడడం అనేది, నువ్వు ఎప్పుడైనా వేసినావా? గ్యారెంటీకి 10 ఎకరాలకు వేస్తున్నావా? ఈ ట్యాప్ వేసినాడు. ఎప్పుడైనా కేసీఆర్ మీటింగ్ పెట్టగానే ఒకసారి దాని ఎప్పుడు ఏంటంటే హంగామా వేసినప్పుడల్లా 5,000 వేస్తున్నాం రైతు బంధు అనేది మీటింగ్ పెట్టడం, రిలీజ్ చేయడం. ఎన్నిసార్లు అప్పుడు కేసీఆర్ రెగ్యులర్గా ఇచ్చినప్పుడు ఎన్నిసార్లు మీటింగ్లు పెట్టినంటే అంటే కేసీఆర్ మీటింగ్ పెడితే భయపడి రేవంత్ రెడ్డి ఇవ్వటం, ఇదేనా టాకు? కాబట్టి ఏదో ఉందాతనం ఉండాలి, ఉందాతనం అనేది లేదు. ఇంకా చాలా ఉన్నాయి చెప్పాలంటే, మీ ఛానల్ కూడా ఈ టైం పోతే నేను కూడా అంతకంటే ఎక్కువ మాట్లాడతా. కానీ ఏంటంటే ఇప్పుడు మా పిల్లలు కూడా ఉన్నారండి, ఎంతో ఉన్నారు, అందరూ చాలామంది వేసిరు. కానీ ఇవాళ మాటలు ఒకటి చేతలు ఒకటి, అందరూ బాధ కూడా అదే. కావాల్సింది పద్ధతి మార్చుకుంటే ఏదైనా బాగుంటుందని మా ఉద్దేశం. గ్యాస్ సిలిండర్ ఉంది కదా, సో 500 సబ్సిడీ వస్తుంది అని చెప్పారు. సో అది మీకు వస్తుందా? 500 సబ్సిడీ అని పేరుకి చెప్పడమే కదా సార్. కేవలం 48 రూపాయలు ఒక 3 నెలలో 4 నెలలో పడ్డాయి. 48 రూపాయలు ఇప్పటికి కూడా నా ఫోన్లో చూపిస్తాను మీకు హిస్టరీ. పేరుకి చెప్పడమే తప్ప ఏ రోజు కూడా నేను రాలేదు. ఇంకోటి ఒకటి బస్సు ఫ్రీ అని రండి, జెంట్స్ మనం ఉన్నామండి, లేడీస్కి ఎవరికండి? పల్లెటూళ్ళలో ఉన్న తల్లులు, కూలి తల్లులు, వీళ్ళందరూ ఎవరికైనా అవసరమా అండి? ఎవరికి జాబ్ హోల్డర్స్కు, సిటీలో ఉన్నారు జాబ్ హోల్డర్స్, ఎవరికి ఉపయోగమా అంటే ఇక్కడ ఉన్నారా? లేరు కదా. ఏమన్నా టీచర్స్ కొంతమందికి ఉపయోగపడుతుంది, ఎవరికంటే ఉపయోగం. ఈరోజు నేను నల్గొండ నుంచి వెళ్ళి ఇక్కడికి వచ్చానండి. నల్గొండ నుంచి వెళ్ళి ఇక్కడికి వస్తే 210 రూపాయలు పెట్టి నిలబడి రావాల్సి వస్తుంది. మరి ఎందుకంటే ఆ ఫ్రీ టికెట్ ఎవరికి ఇస్తున్నావు? నువ్వు అడిగా అవసరం వచ్చేయండి ఇవ్వండి, ఏం అడగా ముందుగా నువ్వు ఇస్తున్నావు కదా, నువ్వు అవసరం వచ్చే ఇవ్వండి, అవసరం రాని ఎందుకు ఇస్తున్నావు? నీ ఫ్రీ కరెంట్ ఎవరికి ఇస్తున్నావు? ఫ్రీ కరెంట్ సిలిండర్ ఎక్కడ పోయింది, ఏంటి అని మీరు చెప్పడం ఏంటి, చేయటం ఏది? ఎడా ఉందండి? అంతా దోపిడీ దౌర్భాగ్యం. ఇప్పుడు నిత్యావసర వస్తువులు ఎన్నో పెరిగినాయండి. ఊళ్ళలో పోయి చూడండి, ఇవాళ ఒకటి అంటే కాళేశ్వరం కూలేశ్వరం అంటారు, రైట్? కూలేశ్వరం కదా, నువ్వు వచ్చి 3 ఏళ్ళు అవుతుంది కదా. ఆ కూలేశ్వరం ఏదో నువ్వు కూలగొట్టావో అది కూలిపోయిందో, దరిద్రానికి పోయింది అనుకుందాం. ఓకే, మీరు చెప్పిన ప్రకారం పోయింది అనుకుందాం. పోయిన ప్రకారం ఇన్ని రోజులు రిపేర్మెంట్ చేసి నువ్వు ఇవ్వచ్చు కదా నదులు.
నిధులు ఇవ్వచ్చు కదా, నీళ్ళకు వరకు వస్తుందంటే పాపం ఇప్పుడు ఏంది ఎల్నీనో కాబట్టి చాలా వర్షా ప్రభావం దెబ్బతి ఉంటుంది. ఎక్కడేందంటే పరిస్థితి ఎక్కడ పోయింది, రైతులది ఊళ్ళకి పోయి చూస్తే తెలుస్తా అంటే టౌన్లలోకి వీళ్ళకి ఏం తెలుసా అండి, బియ్యం ఎడబంతే అని కొంతమంది అంటారు. బియ్యం ఎట్టబంతే రైతులకు పల్లెటూరుకి వస్తే తెలుస్తుంది ఎవరికైనా. కాబట్టి ఆ విధంగా ఉంటుంది. ప్రతి విషయంలో కూడా అబద్ధాల మాటలే, ఇంకోటి ఏం లేదు. ఆడ పొద్దు గడచడం తప్ప ఇంకోటి లేదు. ఫీజు రీఎంబర్స్మెంట్ స్టూడెంట్స్ ఏంటంటే ఎవరికి ఇస్తున్నారంటే రీఎంబర్స్మెంట్ పొద్దులేసి అశోక్ నగర్లో దిల్సు నగర్లో స్ట్రైక్ చేస్తారు. ఎక్కడ పోయిరండి పిల్లలు, మేము ఇస్తున్నాం సంవత్సరం 2 లక్షలు నువ్వు చెప్పడం ఏంటంటే అసలు కేసీఆర్ అబద్ధం చెప్పడానికి నువ్వు అంతకంటే అబద్ధాల కోరు దివాలా కోరు. యాక్చువల్గా కేసీఆర్ అనే ఆయన కూడా ఇచ్చిండు, చేస్తే కొన్ని నువ్వు మంచి పనులు చేసిన మంచి పనులు నువ్వు కూడా చేసి చెప్పుకో. ఎంతసేపు తిట్టుడు కాదు, నువ్వు అసలు తిట్టడం బంద్ చేయండి. ప్రతిపక్ష నాయకుడు అసలు గవర్నమెంట్ చేస్తున్నావు. నువ్వు ఉందాతనం ఉండాలంటే నువ్వు ఫస్ట్ నాయకుడు అంటే ఆదర్శం, మన రాష్ట్రానికే తెలంగాణకు ఆదర్శం ఉండవచ్చు ముఖ్యమంత్రి. పొద్దు లేస్తే తిట్టుడు ఎట్లా అంటే ఆ లేడీస్కి వస్తుంది చూడండి కొన్ని శాపనార్థాలు పెట్టడం. ఇదేంటంటే శాపనార్థాలు పెట్టడం ఎందుకండి, శాపనార్థాలు పెట్టొద్దు. ఒకటే ఆయన కూడా మంచిగా ఉండాలి, నేను కూడా అందరం మంచిగా ఉండాలని దీవించు, తప్పులేదండ. ఆ విధంగా చేయాలి కానీ ఇంకోటి ఏదో చేసుకుంటే అది కరెక్ట్ కాదండి. ఇంకా చాలా ఉన్నాయి తప్పులు. ఇక పొద్దున్న లేచిన కాంచెలు ఏ మీటింగ్ పోయినా ఇక తిట్టుడు ప్లస్ ఇంకోటి అండి, ఎవరికి ఏం చేసిన ఎవరు ఏం చేయొద్దు అండి. ఏ రాయకు నాకు తెలిసిన ప్రకారంగా ఎవరికైనా విద్యా వైద్య 2 ఇస్తే చాలండి. మీ ఫ్రీ పథకాలు నాశనం అయిపోయినా ఆ ఫ్రీ పథకాలు లేకుండా కానీ విద్యా వైద్యం 2 కలిపియండి, అందరూ బాగుపడతారు. నువ్వు రైతు బంధు ఇవ్వకుండా పర్లేదు, విద్యా వైద్యం చేయండి. విద్యా వ్యాపారంగా వైద్యపరంగా అందరూ చూసుకోండి, నువ్వు ఏ ఫ్రీ ఇవ్వకుండా మాకులేదు. అయితే సార్ దీనిలో భాగంగానే ఇంకో క్వశ్చన్ ఉంది. అయితే గత ప్రభుత్వంలో మనకు ఏరియాలలో బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు బస్సీ దవాఖానాలు అనేవి ఉండేవి. సో చిన్న ఏరియాలలో మనకు వైద్యం అందుబాటులో ఉంది. సో ఇప్పుడు వైద్యం ఎలా జరుగుతుంది, బస్సీ దవాఖానాలు అవి ఇప్పుడు ఉన్నాయా లేవా, అసలు ఎలా? ఎక్కడ బస్సు దవాఖానాలు కేసీఆర్ పెట్టిన అవే ఉన్నాయి తప్ప ఇప్పుడు ఎక్కడ కూడా బస్సు దవాఖానాలు లేవు. చూడండి ఎక్కడికి పోయినా అప్పుడు ఒక స్పెషల్గా అయితే ప్రతి దానికి ఒకటి బోర్డు ఏర్పాటు చేసి ఇప్పుడు ఎక్కడ ఉందా అండి, ఎక్కడ ఏ హాస్పిటల్ పోగానే మీ ఇష్టం అండి అన్నట్టు అంటే దాన్ని వెటకారంగా మాట్లాడుతారు. హాస్పిటల్ పోగానే బస్తీ దవాఖానాల ఏది పని చేస్తలేదండి. వీళ్ళు షోప్ టాప్గా రాజకీయాలు చేయడం తప్ప ఎలాంటి అభివృద్ధి కాపాడతలేదు. ఏ రోడ్లు బాగలేవు, ఎక్కడ ఏం లేవు. ఈ ఒక్క మంచి వస్తువు ఈ పని చేసిన వాళ్ళు ఒకటి చెప్పండి. రేషన్ కార్డు అని ఒకటే గొప్ప చెప్పుకుంటారండి. రేషన్ కార్డు కూడా అంతమందికి ఇచ్చిరండి. కావాల్సిందే కొన్ని నిబంధనలు ఉంటారు, వీళ్ళు కొంచెం ఓపెన్ చేసినాక మీరు కూడా ఏం చేస్తారు, ఇప్పుడు ప్రతిదీ చెప్పుకుంటారు. రేషన్ కార్డు ఎంతమందికి ఇచ్చారు, ఏ విధంగా ఇచ్చారు, మీరు ఎక్కువ చేశారా, ఏం ఇవ్వలే కదా. మీరు ఇస్తాన్న పథకాలు ఇవ్వకుండా ఏదో ఆయన చెయ్యలేడు అని మీద రాద్ధాంతం చేస్తారు. ఇచ్చే పథకాలు ఇవ్వండి. ఏదైతే ఉందో వృద్ధులకు ఇస్తానది, మహిళలకు ఇస్తాను 2500 అవి ఇవ్వండి. ఫస్ట్ రైతులకు వేస్తాను చక్కగా వేయండి. 5 ఎకరాలకు వేస్తే వేయండి, రెగ్యులర్గా వేయండి. 1 ఎకరం వేసి 1/2 ఎకరం వేసి కథ బంధు. మళ్ళీ 2 రోజులు కానీ హంగామా చేయడం, ఖమ్మాల మీటింగ్ పెట్టడం, నల్గొండ మీటింగ్ వేస్తున్నామని ఆయన ఏమంటారు రిమోట్ కంట్రోల్ పెట్టడం. ఇది కరెక్ట్ కాదు కండి. పోతా ఉంటే రిమోట్ కంట్రోల్ ఏంటంటే ఎప్పుడు ఇదేనా, అప్పుడు వేసినప్పుడు 2 టైమ్స్ వేసిండు. ఎప్పుడు వేసినా యాషింగ్ ఇంకా ఆనకాలం యాషింగ్ 2 సార్లు వేసిండు కేసీఆర్ ఉన్నప్పుడు. ఎలాంటి ఆర్భాటాలు చేసినండి, రైతులకు ఏం ఉపయోగపడలేదు. అప్పుడు ఉపయోగపడ్డాయి కదా. ఇప్పుడు ఏం పరిస్థితి ఏంది, నువ్వు ఇస్తానేవు కదా. ఈ గ్యారంటీ ఒక్కటి లేదు. ఈ గ్యారంటీలన్నీ ఏమవుతుందండి, ఎవరు ఎదురు చూస్తారు ఈ రైతుల కోసం. కానీ ఇవి ఉచిత పథకాలు బంద్ చేసి పబ్లిక్ని సోమరిపోతులో చేస్తుండండి. ఈ సోమరిపోతను అందరూ బంద్ చేయాలి. కాల్చి విద్యా వైద్యం మీదే రావాలి. అది నువ్వు ఏ విధంగా నువ్వు గవర్నమెంట్గా చేస్తావో ఏం చేస్తావో. నువ్వు ఇంటిగ్రేటెడ్ స్కూల్ అండి, ఎవరికి ఉపయోగం అండి ఇంటిగ్రేటెడ్ స్కూల్? ఎక్కడికి వస్తురండి, ఊళ్ళో స్కూల్ బంద్ చేసి మళ్ళీ ఇంటిగ్రేటెడా? కేసీఆర్ పెట్టిండి గురుకులు, అవి మంచిగానే ఉన్నాయి కదా, దాన్ని డెవలప్మెంట్ చేయండి. ఇంటిగ్రేటెడ్ ఎవరి కోసం అండి? మీకు 200 కార్డులు మీ కాంటాక్ట్ మీ లాభాల కోసం తప్ప మా లాభాలకా? మా పిల్లలు వచ్చి బాగుపడతారు అందులోకి వచ్చి ఎవరికండి? మళ్ళీ 5 రూపాయలు పెట్టారు సీట్లకు. కాబట్టి ఇవన్నీ చాలా ఉన్నాయి. సరే, నాకు తెలిసిన కొన్ని విషయాలు ఏదైనా ఈ గవర్నమెంట్ వేస్ట్. 235 ఆయన చెప్పుకోవటం 235 మళ్ళీ సీఎం కదా. ఇప్పుడు ఎలక్షన్లు పెట్టామండి, నీకు తెలుస్తుంది. ఒక 2 నెలల నువ్వు సర్వే చేసుకుని నీ సర్వే నీకే తెలుస్తుంది. గవర్నమెంట్ వాళ్ళకి తెలుసు ఆ విషయం. మళ్ళీ 2027 కానీ 2028 ఎప్పుడు ఎలక్షన్ జరిగినా మళ్ళీ నెక్స్ట్ వచ్చి అప్పుడున్న పరిస్థితుల బట్టి గవర్నమెంట్ చేంజ్ అవుతుంది. ఈ గవర్నమెంట్ 80% రాదు 100%. ఇది వస్తే మళ్ళీ ఇంకా ఎప్పుడు నెహ్రూ ఉన్న కాలంలో కూడా పోతుంది, ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ ఉన్న పరిపాలన వస్తుంది. కాబట్టి అదొకటి మాత్రం రైతులకు మేలు చేయాలి. ఇంకా చేసే చాలా ఉంది. రైతులకు మాత్రం ఈ విషయాలు మాత్రం చాలా వెనకబడి ఇప్పటి వరకు. వాళ్ళు ఇంకేం మర్చిపోతున్నాండి. యూరియా ఏమునికండి యాప్ ఎవరికి ఉపయోగపడుతుంది అంటే, నా డబ్బా ఫోన్కు
ఆయన ఉదయం 6 గంటలకు ఓపెనింగ్ 3 గంటలకు ఈ యాప్ చుట్టే తిరగాల రైతు. పొలం కాడు పోవద్దా, పసల కాడికి గడ్డి వేయొద్దా, బర్ల పెండ తీయొద్దా, ఏం చేస్తాడంటే ఆయన రైతు? అంటే నీ యాపుల చుట్టూ నా సొంత తెల్ల షర్ట్ వేసుకున్న చుట్టూ ఇది చేసుకుని బటన్లు ఓటీలు చెప్పుకుంటానికి ఉండాలండి. ఇదే నా కర్మ, వాళ్ళ కర్మ. రైతులు వచ్చి పండిస్తేనే కదా, ఆయన పంట పండిస్తేనే కదా మనకు 5 ఏళ్ళు నోట్లా పోయేది. మరి ఏం పోతలేవు కానీ వాళ్ళ పరిస్థితి ఏంది, మన కర్మ. కాబట్టి నీ యాపులు గీపులు అన్నీ బంద్ చేసుకోండి. పక్క రాష్ట్రాలు ఉన్నారు కదా, నీ వల్ల ఎలాంటి ఊపులు. ఇంకోటి ఏంటంటే ధరణి పోయి నువ్వు ఏదో చేసినావు కదా భూభారతి ఎవరికి ఉపయోగపడుతుంది? ఒక్కసారి వీళ్ళకి వచ్చి అడగండి ఏం ఉపయోగపడుతుందో. భూభారతి ఎవరికి ఉపయోగపడుతుంది? అక్కడ ఉన్న ఎంఆర్ఓ వాళ్ళ సిబ్బందికి ఒక్కసారి లక్షలు వేలు తీసుకుంటారు వాళ్ళు. ఎక్కడికి పోయి మందలియనా? ఎందుకంటే ఎవరు కూడా ప్రతి అధికారి కూడా నువ్వు రైతు కాడ లంచగొంతనం లేని ఇప్పుడు నడుస్తుంది. అప్పుడు లంచగొండ రైతు ఏది లేకుండా ఇప్పుడు ప్రతిదీ కూడా లంచగొంతనం. ఆఫీసు పోతే బెట్లక నాకేమి ఇస్తున్నావు, నీకేం కావాలి, ఇది సిస్టమ్. ఇది చేసిర్రు ఎవరికి అంటే వాళ్ళకు రెవెన్యూ అధికారులకు పుణ్యమైంది తప్ప రైతులకు ప్రతి విషయంలో నష్టం. ఇప్పుడు అనావృష్టి వచ్చింది, ఇంకా ఘోరంగా ఉంది వాళ్ళ పరిస్థితి. ఒకసారి మాసోళ్ళు తెల్లషెట్టు వాళ్ళు కాకుండా వాళ్ళ నల్లబట్ల కూడా మీరు కూడా ఇంటర్వ్యూ చేయండి. అప్పుడు కేసీఆర్ వల్ల ఎంత మేలు జరిగిందో వాళ్ళే చెప్తారు. నేను చెప్పడం వేరు, వాళ్ళు చెప్పడం. ఎందుకంటే నల్లబట్టలు నడిచి చెప్తారండి, తెల్లబట్టలు ఎవరైనా చెప్పగలుగుతాం. కాబట్టి నల్లబట్టలను కూడా అడగాలి. కేసీఆర్దా రేవంత్ అని తెలుస్తుంది. కాబట్టి ఏదేమైనా కూడా ఇది అసలు ఈ ప్రభుత్వం ఏమంటారు కదా, దీన్ని మాటల ప్రభుత్వం కాదు, చేతల ప్రభుత్వం కాదండి.